అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 36వ వచనమండి. అతడిలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. తెలియజేస్తున్న మోకాళ్ళ మీద ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? ప్రక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు మోకాళ్ళ మీద చేసే ప్రార్థన దేశాన్ని కదిలిస్తుంది. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన దేవుని యొక్క హస్తాన్ని కదిలిస్తుంది. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన కుటుంబాలలో నెమ్మదిస్తుంది. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన దేశంలో ఉన్న ప్రజలకు సమాధానము, నెమ్మది, ఐక్యత కలిగిస్తుంది. మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చే దేవుని యొక్క కార్యములు జరిగిస్తాము. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవ, ప్రార్థన చేసే భారం ప్రతి ఒక్కరికి దయచేయ. నువ్వు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.